హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఇప్పుడైతే మనం రామప్ప టెంపుల్కి అయితే వచ్చాం. వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా అయితే గుర్తింపు పొందింది. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర మొత్తం అయితే ఇక్కడ రాసున్నారు. ఈ రామప్ప దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట విలేజ్లో అయితే ఉంది. హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, చూడండి చుట్టూ ఎంత గ్రీనరీ, ఎంత నీట్గా ఉందో. డస్ట్ కానీ లేకపోతే చెత్త కానీ ఏం వేయకుండా చాలా జాగ్రత్తగా నీట్గా అయితే చూసుకుంటున్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ఇంతే నీట్గా ఉంటే మనకు టూరిజం పరంగా కానీ కల్చర్ పరంగా కానీ చాలా గొప్ప పేరు అయితే వస్తుంది. అసలు ఒక టెంపుల్ ఇంత అందంగా ఉంటుందా అని ఈ టెంపుల్కి వచ్చేదాకైతే నాకు తెలియదు. టెంపుల్ మొత్తం 14 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ని పైనుంచి చూస్తే ఒక నక్షత్రపు ఆకారం అయితే కనిపిస్తుంది. అలా ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఎన్ని దాడులు యుద్ధాలు జరిగినా చెక్కు చెదరకుండా ఈ టెంపుల్ అయితే నిలబడి ఉంది. ఇక్కడ చూడండి, టెంపుల్కి వచ్చేసి క్రాక్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ టెంపుల్ని నార్మల్ నీళ్ళల్లో వేసిన తేలాడే రాళ్లతో నిర్మించారు. అందుకనే ఈ టెంపుల్ కట్టిన రాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అందుకని ఈ టెంపుల్లో రాతి శాతం కంటే మట్టి శాతం ఎక్కువ ఉంటుంది. అంత డెలికేట్ వాటిలతో కట్టినా కూడా ఈ గుడి ఇప్పటిదాకా నిలిచి ఉండటం ఆ శిల్పకారుడి ప్రతిభకు నిదర్శనం. ఈ గుడిలో శిల్ప సౌందర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గుడి చుట్టూ మొత్తం అద్భుతమైన శిల్పాలు, చాలా డీటెయిల్గా ఉంటుంది. ప్రతి ఒక్క శిల్పం చాలా డీటెయిల్గా ఉంటుంది. ఎంతోమంది మొఘలు రాజులు ఈ టెంపుల్ని పడగొట్టాలని ట్రై చేశారు, అయినా కుదరలేదు. చాలా వరకు డ్యామేజ్ చేయగలిగారు, కానీ టెంపుల్ని మటుకు కూల్చలేకపోయారు. టెంపుల్ లోపల మటుకు గ్రానైట్ రాళ్ల మీద కొన్ని వందల శిల్పాలను అయితే చెక్కారు. కానీ ఎంత బాగుందంటే, అసలు శిల్పకారులు ఎంతో నైపుణ్యం ఉంటే కానీ ఇలాంటి శిల్పాలు అయితే చెక్కలేరు. ఎందుకంటే నూలు పోగు పట్టేంత స్థలం విడిచి చెక్కాలంటే చాలా కష్టం. అద్భుతంగా చెక్కారు. అసలు ఎన్ని భూకంపాలు వచ్చినా పడిపోకుండా తట్టుకొని నిలబడి ఉంది ఈ టెంపుల్. గుడికి ఎదురుగా అయితే ఒక పెద్ద నందిని అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి, ఈ నందిని ఎటు చూసినా మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది. అంత అందంగా చెక్కారు. నంది మీద డిజైన్స్ చూడండి, నంది ఆభరణాలు వేసుకున్నట్టు ఒక డిజైన్ అయితే చెక్కారు. ఎంత బాగుందో, టచ్ చేసినా కూడా ఆ ఫీల్ వస్తుంది. నిజంగా ఏదైనా వేసుకుంటే తాకితే ఎలా ఫీల్ వస్తుందో అంత ఫీల్ వస్తుంది. అంత బాగా నిర్మించారు అసలు. ఇక్కడ చూడండి, శిలాశాసనం అయితే కనిపిస్తుంది టెంపుల్కి సంబంధించి.